మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఈ యొక్క మే నెలలో ద్వాదశ రాశులలో కొన్ని కీలక మార్పులు జరగబోతున్నవి. ఈ కీలక మార్పులు జరిగేటువంటి సందర్భాలలో మరి ద్వాదశ రాశులకు సంబంధించి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఒక 5 రాశులు ఏవైతే ఉన్నాయో విపరీతమైనటువంటి లక్ష్మీ యోగం పట్టబోతూ ఉన్నది. మరి ఇట్టి లక్ష్మీ యోగం పట్టబోయేటువంటి 5 రాశులు ఏమిటి, మరి మిగిలిన 7 రాశులకు సంబంధించి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది, పూర్తి వివరాలకై తప్పకుండా వీడియోను చూస్తూ ఉండండి. మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మకర రాశి వారికి ముందుగా ప్రేమ పెళ్ళిలో కావచ్చును, మామూలు పెళ్ళికి సంబంధించి కావచ్చును, ఈ నెలలో కొంత విజయాలు ఏర్పడబోతున్నవి. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి మంచి సక్సెస్లు రాబోతూ ఉన్నవి. సో అదృష్టం మీకు పెరగబోతున్నది ఈ నెలలో. మరొక విషయం ఏమిటి అంటే ధన లాభము, ఆనందకరమైనటువంటి కొన్ని విషయాలను మీరు ఈ నెలలో చూడబోతున్నారు. అయితే మరి మకర రాశి వారికి సుమారుగా గత 8 నుండి 9 నెలల నుండి 9 నెలలు గత 10 నెలల నుండి కూడా వ్యవస్థ అసలే బాగాలేదు. ఉద్యోగ మార్పిడులు కావచ్చును, అదేవిధంగా అనూహ్య ఆపదలు కావచ్చును, కొంత గొడవలు కావచ్చును, అప్పులు చేయాల్సి వచ్చేటువంటి సందర్భాలు కావచ్చును, అగ్ని బాధ కావచ్చును, క్షోర భయము, బంధుమిత్రులతో మనస్పర్ధలు రావడము, సొంత తమ్ముడు, సొంత అక్క, సొంత చెల్లె మన అని అనుకునేటువంటి వ్యక్తులు దూరమైన దాఖలాలు ఈ గడిచిన 7-8 నెలలలో విపరీతంగా ఉన్నవి. సుమారుగా ఈ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో మానసికంగా విపరీతమైనటువంటి ఒక ఆందోళన, ఒక బాధ అనేటువంటిది మీరు పడుతూ ఉన్నారు. మరి ఈ మే నెలలో కొంత మూమెంట్ మారబోతూ ఉన్నది. తప్పకుండా కార్యసిద్ధి కనబడుతూ ఉన్నది. శారీరక సౌఖ్యము, చక్కటి ఆరోగ్యము, పై అధికారుల నుండి ప్రశంసలు, సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని మీరు ఈ నెలలో పొందబోతున్నారు. నివాసంలో మార్పులు, అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళడాలు, ఏమైనా వస్తువులు కొనడాలు కావచ్చును, వివాహానికి సంబంధించి ఏమైనా మంచి సంబంధాలు రావడాలు కావచ్చు. ఇలాంటివన్నీ కూడా ఈ నెలలో కనబడుతున్నవి. ఇక ముఖ్యమైనది ఏమిటి అంటే కొన్ని అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, విచారము, బంధుమిత్రులకు సంబంధించినటువంటి పీడ, ప్రసవ వార్త ప్రాప్తి, అదేవిధంగా అనారోగ్య బాధ. ఎందుకు అంటే అర్ధాష్టమ శనికి దగ్గరలో ఉన్నారు. మరి ఇక్కడ తల్లికి సంబంధించి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. జాగ్రత్త సుమ. అదేవిధంగా ఇక్కడ మీకు ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో కార్యాలలో కొంత ప్రతికూలతలు, ఆరోగ్య క్షీణత, మానసిక ఆందోళన, ఇంకా కుటుంబంలో కొన్ని కలహాలు మొదటి 15 రోజులు ఉండబోతున్నవి. మరలా 15 రోజులు నమ్మక ద్రోహము, ధన నష్టము, శత్రువుల వలన కొంత భయము, ఆలోచనహీనత ఉండబోతున్నది. ఇవి బేస్ చేసుకొని మీరు తప్పకుండా ఆదిత్య హృదయం చదువుకోండి. ఇక రెండవ విషయం ఏమిటి అంటే ఎవరైతే ఈ యొక్క మకర రాశి వారు ఉన్నారో మరి మకర రాశి వారికి మరలా ఈ యొక్క శుక్రుడు కూడా మీకు సొంత ఇంటిలో పంచమ భావంలో ఉన్నాడు. శుక్రగ్రహము సొంత ఇంటిలో పంచమ భావంలో ఉండడం ద్వారా కొంతమేర మీకు తల్లిదండ్రులకు ఆనందం కలిగించేటువంటి సందర్భాలు. తల్లిదండ్రులకు ఆనందం ఎట్లా కలుగుతుంది? మీరొక ఇల్లు కొంటేనో, మీరొక వాహనం కొంటేనో, ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తేనో, పిల్లలు వారి చదువు రీత్యా మంచి పొజిషన్గా ఉంటేనో,
అదేవిధంగా సంతానం కాని వారికి సంతాన యోగం ఏర్పడబోతున్నది. సో విందు భోజన ప్రాప్తి, ధనధాన్య లాభములు, ఇలా కొంతమేర మనకు అనుకూలంగా ఉండబోతున్నది. ఇక గురువు మాత్రము 6లోనే ఉన్నాడు, 7వ భావానికి నెల ఎండింగ్ కల్లా వస్తాడు. అయినప్పటికీ కూడా ప్రతి గురువారము గంధము బొట్టు, దగ్గరలో దేవాలయాన్ని సందర్శించడము, ఒక 4 అరటి పండ్లు గణపతికి మీరు ప్రసాదంగా ఇవ్వండి, మంచి ఫలితాలు వస్తాయి. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో తప్పకుండా మీరు ఏ దశలో ఉన్నారు అనేది తెలుసుకోండి. అది మీకు యోగకారకుడా బాధకారకుడా. అదేవిధంగా మరి మీకు వివాహము, ఆరోగ్యము, ఉద్యోగము, విదేశీ ప్రయాణము, చేసే వ్యాపారంలో లాభాలు. మకర రాశి అంటేనే ఫైర్ బ్రాండ్, తగ్గేదేలే అంటారు. కొంతమేర ఆధిపత్యం చెలాయించాలి అనేటువంటి పరిస్థితి ఉంటుంది మనసులో, కానీ బయటపడరు. మొండి స్వభావం బాగా ఉంటుంది. వారి మాటే నెగ్గాలి చివరికి, అంటే వారి మాట నెగ్గే విధంగానే మాట్లాడతారు. సో మనం ఇక ఓకే అనాలి. వీరు ఎవరిని ప్రేమించరు, ప్రేమిస్తే వదిలిపెట్టరు, ఆ విధంగా ఉంటుంది. సో తప్పకుండా మీ వ్యక్తిగత జాతకరీత్యా మరి మీ లగ్నం ఏమిటి, మరి మీ రాశి ఇదేనా, ఇది చూసుకొని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితం ఉంటుంది. మరి మే నెలలో మే 16వ తారీఖు శనైశ్వరుని యొక్క జయంతి ఉన్నది. తప్పకుండా ఈ జయంతిలో దగ్గరలో ఉండేటువంటి శనైశ్వరునికి ఒక దీపారాధన చేయండి. రావి చెట్టు కింద దీపారాధన చేసుకోండి. మే 17 నుండి అధిక జ్యేష్ఠమాసం ప్రారంభం ఉంది. ఈ అధిక జ్యేష్ఠమాసంలో విశేషంగా మీరు అమ్మవారికి కుంకుమార్చన, అదేవిధంగా ఈశ్వరునికి అభిషేకాలు, వెంకటేశ్వర స్వామి వారికి అర్చనలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. అధిక జ్యేష్ఠమాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజు నాడు వెంకటేశ్వర స్వామికి జరిగేటువంటి అభిషేకాన్ని చూసిన మీ జన్మ ధన్యం. అదేవిధంగా 13వ తారీఖు భద్రకాళి ఏకాదశి. ఈరోజు దుర్గా అమ్మవారిని దర్శించండి, మంచి ఫలితం ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకరీత్యా తప్పకుండా కలవాలి అని అనుకున్నట్టయితే చాలామంది కలుస్తూ ఉన్నారు. వన్స్ నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీకు వితిన్ 41 to 3 monthsలో అర్థమైపోతుంది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఎంత నమ్మకంగా చెప్తున్నానో, చాలామంది వచ్చి వెళ్ళారు, వారందరికీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఆల్ ద బెస్ట్.